డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జావా ఫుల్ స్టాక్ కొన్ని కంపెనీస్ ఇలా చేస్తున్నాయి. జనరల్‌గా ఎప్పుడైనా గానీ ఫ్రెషర్స్ జాబ్ తెచ్చుకోవాలి అంటే కంపల్సరీ వాళ్ళు ఏం చేయాలంటే కంపల్సరీ వాళ్ళు యాప్టిట్యూడ్ టెస్ట్ ఫస్ట్ రాయాలి జనరల్‌గా. యాప్టిట్యూడ్ తర్వాత వాళ్ళకి టెక్నికల్ 1 అని, టెక్నికల్ 2 అని, ఆ తర్వాత హెచ్ఆర్ రౌండ్ అని, హెచ్ఆర్ డిస్కషన్ రౌండ్ అని ఇలా 4-5 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అనేవి జనరల్‌గా జరుగుతా ఉంటాయి. కానీ కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయి తెలుసా? షార్ట్ అండ్ స్వీట్. కొన్ని ఎంఎన్సీ కంపెనీస్ ఏమో 6 మంత్స్, 7 మంత్స్ కూడా రిక్రూట్మెంట్ అనేది అంటే ఫస్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్ పెట్టి సెకండ్ రౌండ్ ఎప్పుడో 3 నెలలు, 4 నెలల తర్వాత పెడతా ఉన్నారు. అలా జరుగుతున్నాయి. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో ఈ డైరెక్ట్‌గా వాళ్ళు ఏం చూస్తున్నారంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూస్తున్నారు, గిట్‌హబ్ ప్రొఫైల్ చేస్తున్నారు. దాంతోపాటు నీకు డైరెక్ట్‌గా ఒక టాస్కో, 2 టాస్క్‌లో ఒక టాస్క్ కంప్లీట్ చేసిన ఇంకో టాస్క్, టాస్క్ 1, టాస్క్ 2 ఆర్ టాస్క్ 3 సో ఒక 2, 3 టాస్క్‌లు ఇస్తున్నారు. టాస్క్‌లు ఇచ్చి 1 డే ఆర్ 2 డే టైం ఇస్తున్నారు. టైం ఇచ్చి దాని బేసిస్‌లో డైరెక్ట్ హెచ్ఆర్ డిస్కషన్ చేసేసి తీసేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు కూడా ప్రెజెంట్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే చాలా ఈజీగా జాబ్ వచ్చేస్తుంది కాబట్టి టాస్క్ చేసి ఎవరితో నేను టాస్క్ చేపించేస్తాను, నాకు జాబ్ వచ్చేస్తుంది అనుకోవచ్చు. ఇక్కడ విషయం ఏంటి అంటే టాస్క్ చేస్తావు ఓకే. తర్వాత జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత నీ దగ్గర సబ్జెక్ట్ లేకపోతే, నీ దగ్గర స్కిల్ లేకపోతే ఏ విధంగా జాబ్ కంటిన్యూ చేస్తావు? ఫ్రెషర్స్ మళ్ళీ ఎక్స్‌పీరియన్స్ అన్నా అనుకుంటే సరేలే ఒక 10 లక్షల ప్యాకేజ్ వస్తుంటే 30,000, 40,000 ఇచ్చి వర్క్ సపోర్ట్ పెట్టుకోవచ్చు అనే కాన్సెప్ట్‌లో ఉండొచ్చు. నీకు వచ్చేదే 3 లక్షలు, 5 లక్షల ప్యాకేజీ లేదా 8, 9 లక్షల ప్యాకేజ్ వస్తుంది ఫ్రెషర్‌గా. అలాంటి సిచ్యువేషన్‌లో నువ్వు ఈ షార్ట్ కట్ అనేది పనికిరాదు. సో ఇక్కడ ఏంటి అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం స్కిల్స్ నేర్చుకోవాలి. ఓకే, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. రియల్ టైమ్ సినారియో బేస్డ్ ప్రాజెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు ఇచ్చిన టాస్క్ నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా నీకు జాబ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు కొత్తగా ఏంటి అంటే ఈ డేటా సైన్స్, ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ఇంజనీర్స్ని అండ్ డేటా సైన్స్ ఇంజనీర్స్ని, దాంతోపాటు జావా ఫుల్ స్టాక్ కానీ, పైథాన్ ఫుల్ స్టాక్ కానీ, సైబర్ సెక్యూరిటీ, సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా ఈ విధంగా టాస్క్ ఇచ్చి టాస్క్ చేస్తేనే సాఫ్ట్వేర్ జాబ్, లేకపోతే లేదు అన్నట్లు సిచ్యువేషన్. జాగ్రత్త ప్లాన్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.